జూలై 1న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో సీఎం డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే బీబీజీ రామ్జీ పథకానికి ఏపీలో తిరుపతి జిల్లా వేదిక కానుంది. ఈ మేరకు ఏర్పేడు లేదా ఎనగలూరులో పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సభ కోసం శ్రీకాళహస్తి, ఎనగలూరు, ఏర్పేడు, నారాయణవనం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ. నేత్రీదేవి జూలై 1వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జీబీవీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా వికసిత భారత్ లో సంకల్పంలో భాగంగానే ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. ఈ దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి పథకాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జూలై 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ పథక ప్రారంభోత్సవంలో హాజరవుతారని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు ఏర్పాట్లన్నిటిని కూడా పరిశీలిస్తున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్ అలాగే ఎస్పీ అందరూ అధికారులను కూడా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంటే ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలైంది నేపథ్యంలోనే దేశం అన్ని రంగాల్లో ముందంజలోకి దూసుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వికసిత భారత్ 2047 లక్ష్యంగా జూలై 1వ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ పథకం ప్రారంభోత్సవ భాగంగానే రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేపడుతూ వస్తున్నారు. జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ పథకం ప్రారంభోత్సవంలో హాజరవుతారని కూడా అధికారులు స్పష్టం చేశారు. దానికి తగ్గట్టు కూడా అలాగే ఎదుకలూరు, ఏర్పడు మండలాల్లో కూడా స్థల పరిశీలనంతా పరిశీలిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగిస్తూ వస్తున్నారు. శ్రీదేవి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.